అంటే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో మనం తెలుసుకుంటే అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. అల్లం నాగరాజు గారు మనకు వచ్చేసారు లైన్లోకి. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉండే. ఓకే నాగరాజు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఐపీఎల్ రాబోతుంది, ఐపీఎల్ రాబోయే సమయంలోనే మనం చూస్తున్నాము అనేక సార్లు. ఇంతకుముందు టెస్ట్ మ్యాచ్లకు బెట్టింగ్ నడిచేది, దాని తర్వాత వన్డే క్రికెట్కు బెట్టింగ్ నడిచేది, దాని తర్వాత T20కి బెట్టింగ్ నడిచేది. ఇప్పుడు బాల్కు బ్యాట్స్కు ఒక చౌక్ 4 కొడతాడా, 6 కొడతాడా, సింగల్ తీసుకుంటాడా, 2 రన్స్ తీసుకుంటాడా అనే విషయంపై ఎంత దారుణమైన పరిస్థితిలో, ఎంత కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా విఫలమవుతున్న ఈ విషయంపై ఇంకా కఠినమైన న్యాయస్థానాలు ఎలా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? అదే న్యాయ నిపుణులుగా మీరేమంటారండి? ముందుగా అందరికీ మన ప్లీజ్ కెన్ యూ అన్మ్యూట్ యువర్ మొబైల్? ఏంటండి అన్మ్యూట్ చేయండి, మీ ఫోన్ను మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. Unmute. So, we are facing some technical problem here also. Can you speak out, sir, please? Okay. Hello. Yeah. We are getting right now. Come on, carry on, sir. I'm sorry for technical problem. Come on, go ahead. ఓకే అండి, మనం తీసుకున్న ఈ రోజు డిబేట్ అంశం ఏదైతున్నదో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, దాని మీద ఏదైతే జూదం, దీన్ని మనం యాక్చువల్ ఏంటంటే మనీ లాండరింగ్ కేసు కిందకి తీసుకుంటారు దీన్ని ప్రమోషన్ చేస్తున్నటువంటి పెద్ద బడా, ఎందుకంటే క్రికెటర్స్ కానీ ఇంకా సినిమా యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ దీన్ని ప్రమోషన్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ చేసే విధంగా సోషల్ మీడియా కూడా దాన్ని విపరీతంగా వాడుతున్నారు. ఈ వాడడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే మన దేశంలో అనేక మంది యువత చెడు మార్గంలో పోయి అక్రమంగా ఏదో ఆశాజనకంగా బెట్టింగ్ పెడితే డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ ఆశ చూపెట్టి వాటిని మోసం చేయడం ఏదైతున్నదో ఈ మనీ లాండరింగ్ కేసు కింద కేసులు రిజిస్టర్ చేయొచ్చు. దీంట్లో ఎవరైతే ప్రమోషన్స్ కు పాల్పడ్డారు వాళ్ళు బెట్టింగ్ యాప్ లో యూట్యూబ్ ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ వాళ్ళు కూడా వస్తే కూడా ఈ క్రైమ్ లో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది కో అక్యూజ్డ్ అవుతారు. కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చండి, మన టీవీ ఛానల్ ద్వారా మనం తెలియజేసుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఇదేంటంటే మన దేశం మొత్తం కూడా డెమోక్రాటిక్ సిస్టమ్ మొత్తం కూడా బ్యూరోక్రాట్స్ చేతిలో ఉంది. ఈ బ్యూరోక్రాట్స్ ఇది ఆడిచ్చే గేమ్ ఇది. కాబట్టి వాళ్ళని టచ్ చేసే రేంజ్కు వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ మనకు ఉన్నటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ డిపెండింగ్ అపాన్ ది పొలిటికల్ సిస్టమ్, డెమోక్రాటిక్ సిస్టమ్. ఈ యొక్క వ్యవస్థ ఏదైతుందో ఈ వ్యవస్థను ఈ మన బ్యూరోక్రాట్స్ వాళ్ళు కంట్రోలింగ్ వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు ఎప్పుడో. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏది రావాలన్నా వాళ్ళు డిసైడ్ చేసే ఫ్యాక్టర్కు వాళ్ళకి ఎదిగిండ్రు. ఇప్పుడిప్పుడే కొంత పెను మార్పులు జరుగుతున్నాయి. ఒకటి. రెండో కారణం వచ్చేసి ప్రధానంగా మనం అనుకుంటాం చట్టాలు చేసేది లెజిస్లేటివ్ ఆర్గాన్. ఆ లెజిస్లేటివ్ ఆర్గాన్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ వాటిని ఇంప్లిమెంటేషన్ తీసుకుంటారు. అంతేగాని చట్టాలను వీళ్ళు సుమోటోగా వీళ్ళని చట్టాలను తీసుకునేంత పవర్ లేదు. ఈ లెజిస్లేటివ్ ఆర్గాన్ ఈ బ్యూరోక్రాట్స్ ఏదైతే కంట్రోల్ చేసుకోగలుగుతున్నారో ఇట్లాంటి బెట్టింగ్స్ అనేటి, ఈ బిజినెస్లు అనేటి, ఈ మాల్ ప్రాక్టీస్ దందాలు అనేటి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అంతం కాదు. ఇంకా ముందుకు ఇంకా తీవ్రతరం కానున్నటువంటి సందర్భాలను మనం చూసే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఏమైతుంది, ఇప్పుడు ఒక సిగరెట్ డబ్బా అమ్ముతారు, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తాయి అన్నారు. అంటే దాని కింద ఏంటంటే క్యాప్షన్, ఒకటి లీగల్ క్యాప్షన్, అంటే స్మోకింగ్ సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, ఆల్కహాల్ కన్స్యూమ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అట్లనే ఇవి కూడా ఏంటంటే ఆ క్యాప్షన్ పెట్టుకొని లీగల్ గా ఎగ్జామ్ట్ అవుతున్నారు తప్ప లీగల్ గా వీళ్ళని పనిష్ చేసే చట్టాలు మనకు లేవు. ఆ చట్టాలు కూడా రావు. ఆ చట్టాలు వచ్చే పరిస్థితిలో మన భారతదేశం లేదు. చట్టాలు తెచ్చుకునే పరిస్థితులలో దేశం లేదు, రాష్ట్రాలు కూడా లేవు. ఇవాళ క్రికెట్ అనేది ఒకటి ఏంటంటే వ్యాపారం, అదొక బిజినెస్ గా మారింది. ఆ బిజినెస్ గా మారింది సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ కు తెలియదా? ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ను కంట్రోల్ చేసే పవర్ వాళ్ళకు ఉందా? బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా రాజకీయంలోకి రారు. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి వాళ్ళు ఎన్నికలలో నిలబడి వీనికాలు మొక్కి వాళ్ళు ఎలక్షన్లలో గెలవరు. ఎలక్షన్లలో గెలిపించుకుంటారు, పార్టీలను అధికారంలో తీసుకొస్తారు, ఇలాంటి దందాలు చేసుకొని ఇలాంటి దందాలతోటి లక్షల కోట్లు సంపాదించుకుంటారు. ఈ రకమైన వ్యవస్థను కంట్రోల్ చేయాలంటే లెజిస్లేటివ్ ఆర్గాను ఈ బ్యూరోక్రాట్స్ చేతిలో కబంధ హస్తాలకు వెళ్ళి బయటికి రావాలి. అది రాదు. ఈ చట్టాల విషయానికి వస్తే చట్టాలు చేసేది లెజిస్లేటివ్ ఆర్గాన్, ఇంప్లిమెంట్ చేసేది జ్యుడిషియరీ ఆర్గాన్ కు
ఎక్కడ కూడా ఏ అథారిటీ కూడా లేదు, ఏది కూడా లేదు. ఇక పోలీస్ వ్యవస్థ అంటే వాళ్ళు కేవలం ఏ అప్లికేషన్ వచ్చినా ఎఫ్ఐఆర్ చేయొచ్చు, ఏ కేసు కూడా అక్కడ ట్రయల్స్కి వచ్చినాక అవి నిర్ధారణ కావు, అవి కొట్టివేయబడతాయి. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మన భారతదేశం ఉంది. ఇట్లాంటి యువతను కాపాడుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పారు, మీరు అనేక పెద్ద లిస్ట్ ఉన్నది చనిపోయిందని, అవి మీ చేతికి వచ్చిన లిస్టే, కానీ రాని లిస్ట్ ఎంతో ఉన్నది. తల్లిదండ్రులు కూడా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేసుకోలేనటువంటి సందర్భాలలో ఉన్నాయి. ఆర్థిక స్వేచ్ఛ పిల్లలకు కూడా వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో దీన్ని కంట్రోల్ చేయాలంటే లెజిస్లేటివ్ ఆర్గాన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆలోచించి దీన్ని పూర్తిగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఒక చట్టం సపరేట్ చట్టం చేయగలిగితే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ కానీ జ్యుడిషియరీ ఆర్గాన్ కానీ దాన్ని సక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు